శిరీష, ఇలా రా. శిరీష, ప్రియా వెళ్ళి శారీ కట్టుకురామ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. నువ్వు కూడా వెళ్ళు. తీసుకోమ్మా, తీసుకో. ప్రియా వెళ్ళి కట్టుకోమ్మా. పద. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనముపస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదివిశ్చేదసాదనం. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. దర్పహాదర్పదో దృప్తోధరోధాపరాజితః. నీ సెలక్షన్ బాగుందిరా. మహామూర్తి దీప్తమూర్తిరమూర్తమాన్ అనేకమూర్తిర వ్యక్త బాబు, ముహూర్తానికి సమయం అవుతోంది. ఉంగరం మార్చుకోండి. శాంతాకారం భుజగజైనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవంతాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే పుత్రప్రియాం. విశ్వమూర్తి మహామూర్తిర్మూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిర వ్యక్త శతమూర్తి శతానః ఏకో నైకః సమః కక్యం యత్తత్పదమను లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః. ఎవరి పాప? ప్రియని మమ్మీ అంటుందేంటి? అబ్బే, మాకేం కాదమ్మా. ఈ పాప మా పక్కింటి వాళ్ళ పాప. వాళ్ళ అమ్మ కన్నా కూడా మా ప్రియ అంటేనే చాలా ఇష్టం. అంతే, అంతేనమ్మా. పాప, నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో అమ్మా.
ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవడ్రా నువ్వు? అసలు నువ్వెవడ్రా? నేను ఎవరినా? వీడు ఎవడే మన ఇంటికి వచ్చి నట్టింట్లో నుంచుని నువ్వు ఎవడ్రా అని అడుగుతుంటే సమాధానం చెప్పవేంటే? చెప్పు, నేను ఎవరినో వాడికి చెప్పు. ఏంటి ప్రియ ఇదంతా? ఎవరెత్తును? ఎందుకు ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నాడు? ఆ రోజు కాలేజ్ దగ్గరికి వచ్చి నేను బైక్ ఎక్కించుకున్నాడు. ఇవాళ ప్రతి విషయంలోనూ అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. ఏంటమ్మా ప్రియా, ఇక్కడింత జరుగుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? ఏంటమ్మా ప్రియా, ఇక్కడింత జరుగుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? ఎందుకు అందరూ పదే పదే దాన్ని వీడెవడు వీడెవడు అని అడుగుతున్నారు? ఇంత దూరం వచ్చాక అదెందుకు చెప్తుంది? నేను చెప్తాను, వినండి. అది నా పెళ్ళాం, అది నా పెళ్ళాం, నా పెళ్ళాం, నా పెళ్ళాం, నా పెళ్ళాం, నా పెళ్ళాం. ఏమే, నాతో తాళి కట్టించుకున్నావు, నాతో సంసారం చేసి ఒక కూతుర్ని కూడా కన్నావు. ఇప్పుడు వీడితో పెళ్లికి సిద్ధపడతావా? ఎంత ధైర్యమే నీకు? రేయ్! ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు ప్రియకి పెళ్లి జరగడం ఏంటి? అదే నిజమైతే మావాడిని ఎందుకు ప్రేమిస్తుంది? వీడితో పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటుంది? ఏంటండి ఇతను ఏం మాట్లాడుతున్నాడు? మీరేం మాట్లాడరేంటి? హఠాత్తుగా ఎవడో వచ్చి మీ కూతురు మీద చేయి చేసుకుంటుంటే చూస్తూ ఊరుకుంటారేంటి? ప్రియా, నువ్వు చెప్పు, వీడికి నీకు ఏ సంబంధం లేదని. ఇప్పుడే ఇక్కడే విని నరికి పారేస్తాను. ఏంటి ఏడుస్తున్నావు? అంటే నీకు ఇదివరకే పెళ్ళయిందా? ఆ సంగతి దాచిపెట్టి నా కొడుకుతో తిరుగుతున్నావా? నువ్వు మాట్లాడు. ఇది నిజమో కాదో చెప్పు. వీడు నీ భర్త? ఆ పాప నీ కూతురా? మాట్లాడు ప్రియా, చెప్పు, చెప్పవే.
ఇదంతా? వీళ్ళ భర్త, అది నీ కూతురు. ఇదంతా నా దగ్గర దాచి నన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తావా? ఎందుకు ఎందుకే ఇంత నీచానికి దిగజారావు? చెప్పు. ఏంట్రా నా ముందే దాన్ని పెళ్ళాన్ని పట్టుకున్నట్టు పట్టుకుంటావు? నరుక్కేస్తాను నిన్ను. చదివించే పేరుతో నా పెళ్ళంతో సంబంధం పెట్టుకున్నదే కాక పైగా పెళ్లి కూడా చేసుకోవడానికి రెడీ అయిపోయావా? నిన్ను రేయ్! రేయ్! చంపేస్తాను నిన్ను. నిన్ను! ఏయ్, వదలరా! వదలరా! చంపేస్తాను. ఏయ్, నిన్ను పార్దు! కొడతా. ఏయ్, ఏయ్, పార్దు! పార్దు! నిన్ను వదలరా, రేయ్. ఏయ్, నా కొడుకుని కొట్టావా? వదలరా! నిన్ను! ఏయ్, ఏయ్, చంపేస్తాను మిమ్మల్ని. చచ్చిపోతారా? వదలరా! చంపేస్తాను. ఏయ్, నిన్ను వదలరా! ఏయ్, 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 నిన్ను వదలండి రేయ్. చచ్చిపోతారా? చేతులు పోరా. ఏయ్. దీనంతటికి కారణం నువ్వు. ఇంత జరిగాక నువ్వు బ్రతకూడదు. ఆగురా. ఏయ్, పార్దు! నా పిల్లల్ని పొడుస్తావా? ఏయ్, ఏయ్, నిన్ను చంపేస్తాను రేయ్ ఈరోజు. రేయ్! పార్దుని వదలు! రేయ్! చంపేస్తాను రేయ్. నిన్ను పార్దు! పొడిచేస్తా. ఏయ్, ఏయ్. జరా నా ఇంటికొచ్చి నా పిల్ల మీద కట్టెత్తుతావా? నిన్ను నేను హాస్పిటల్ పెడితే మీ పేరే అంటే పార్థు హాస్పిటల్ అని పెడతా. థ్యాంక్ యూ. అది నా పెళ్ళం. అది నా పెళ్ళం. నా పెళ్ళం. పెళ్ళం. పార్దు! 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 ప్రభువా, తెలుసో తెలియకో నా వల్ల తప్పు జరిగింది. ఆ తప్పుకి ప్రతిఫలంగా నేను ఇప్పటికీ శిక్ష అనుభవిస్తున్నాను. నా పాపములను మన్నించు. ఆమెన్. ఏయ్! ఇక్కడెందుకు ఆపమన్నావు? ఒక్క నిమిషం అత్తయ్య, ఇప్పుడే వస్తాను. ప్రేయర్ చేసొస్తావా? కాదత్తయ్య, డాక్టర్ గారు ఈ చర్చికి వచ్చారట.
వెళ్తున్నామని చెప్పేసి వస్తాను. అందుకే నెత్త దూరం తీసుకొచ్చింది. కారెక్కే ముందు చెప్పక్కర్లేదు. ఆవిడికంత మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉన్నన్ని రోజులు మనల్ని మనుషులుగా చూడలేదు. ఆయన్ని బతికించారు కదా, అంతకన్నా ఆవిడ మనకేం మేలు చేయాలి? సాయం చేయని వాడికన్నా చేసిన సాయాన్ని మర్చిపోయేవాడు దుర్మార్గుడు. అందుకే వెళ్ళి థ్యాంక్స్ చెప్పేసి వస్తాను. పోనీలే అమ్మా, థ్యాంక్సే కదా, చెప్పిరాను. ఏవండి, నాతో పాటు మీరు ఒక మాట చెప్పండి. ఆవిడ్ని ఇక్కడికి తీసుకొస్తాను. ఏం అక్కర్లేదు. వాడంతసేపు కూర్చోలేడని నీకు తెలీదా? నువ్వు వెళ్ళి చెప్పిరా చాలు. పర్వాలేదత్తయ్య, 2 నిమిషాల్లో తీసుకొస్తాను.